కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ చేస్తున్న నిరసన కార్యక్రమాలపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారా? అధిష్టానం తొందరపాటు చర్యలతోనే కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారా? ఆందోళన కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన లేకపోవడానికి కారణాలేంటి? రైతుల సమస్యలు, విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన వ్యక్తం చేసిన వైసీపీ ఫీజుల రీఎంబర్స్మెంట్ బకాయిలపై ఈ నెల 3న నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని 29కి ఎందుకు వాయిదా వేసింది? విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయనే కారణంతో పోస్ట్పోన్ చేశామని ఫ్యాన్ పార్టీ నేతలు చెబుతున్న కారణం సహేతుకమైందేనా లేక మరేదైనా రీజన్ ఉందా? వాజ్ ది స్టోరీ? ఆంధ్రప్రదేశ్లో పవర్ కోల్పోయిన తర్వాత విశాఖలో ఫ్యాన్ పట్టు కోల్పోతోంది. 5 ఏళ్లు అనుభవించిన అధికారం దూరం అవడంతో నేతలు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కొలువుతీరినప్పటి నుంచి బురద చల్లుతూనే ఉన్నారు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది. రాష్ట్రంలోని ఎన్డీఏ సర్కార్పై ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత కూడా రాలేదు. తమకు అన్యాయం జరుగుతోందని జనం నోరు విప్పిందే లేదు. నిజంగా కూటమి సర్కారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ముందుగా కమ్యూనిస్టులే రోడ్డెక్కి నిరసనలకు దిగి ఆందోళన చేస్తారు. కానీ కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను గాలి కొదిలేసిందని, ప్రజలపై భారం మోపుతోందని ఫ్యాన్ పార్టీ నేతలు తెగ గుండెలు బాదుకుంటున్నారు. కృత్రిమ నిరసనలు, ఆందోళనలతో పొలిటికల్ గా హీట్ పెంచాలని స్కెచ్ వేసింది. దీనిలో భాగంగానే ధాన్యం సేకరణ సమస్యలు, విద్యుత్ ఛార్జీల పెంపుపై నిర్వహించిన నిరసనలకు ప్రజల నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో విశాఖ ఫ్యాన్ పార్టీ నేతలు తలలు పట్టుకున్నారు. తమ హయాంలో రైతులను రాచి రంపాన పెట్టిన వైసీపీకి అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కసారిగా వారి సమస్యలు గుర్తుకొచ్చాయి. అప్పట్లో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోలేదు. రైతు భరోసా బటన్ నొక్కుడు కార్యక్రమాలతో అరాకొరా సాయమే అందించడంతో గత ఎన్నికల్లో వారి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు ఈ విషయాన్ని మర్చిపోయి కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోందంటూ రోడ్డెక్కడం విమర్శలకు తావిస్తోంది. అన్నదాతకు అండ పేరుతో గత నెల 13న నిర్వహించిన నిరసన ప్రదర్శనలు వెలవెలపోయాయి. ఆ తర్వాత విద్యుత్ ఛార్జీల అంశాన్ని అందుకుంది. తమ పాలనలో 9 సార్లు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచిన వైసీపీ ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలపై అదనం భారం మోపిందంటూ డిసెంబర్ 27న ఆందోళన చేసింది. అయితే ఈ 2 నిరసన కార్యక్రమాలకు ముందు విశాఖ వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు పార్టీకి రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వకుండా వైసీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇవ్వటాన్ని తప్పుపట్టారు. కరెంటు ఛార్జీల బాధుడిపై వైసీపీ పోరుబాట ఆందోళనకు ముందు విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో జాయిన్ కావడంతో విశాఖ ఫ్యాన్ పార్టీ నేతలు ఖంగుతిన్నారు. ఇక ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలపైన ఫ్యాన్ పార్టీ ఆందోళనకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 3న నిర్వహించాల్సిన నిరసన కార్యక్రమం 29కి వాయిదా పడింది. విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయన్న ఉద్దేశంతో పోస్ట్ పోన్ చేసినట్టు వైసీపీ నేతలు చెబుతున్నా అసలు కారణం వేరుగా ఉందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గత నెల 13న రైతు సమస్యలు, 27న విద్యుత్ ఛార్జీలపై నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలకు సొంత పార్టీ క్యాడర్తో పాటు ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. దీంతో జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని భావించిన ఫ్యాన్ పార్టీ పెద్దలు ఫీజుల రియంబర్స్మెంట్ పై నిరసన కార్యక్రమానికి వాయిదా వేశారు. అంతేకాదు ఫ్యాన్ పార్టీ అధిష్టానం ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా పార్టీ కీలక నేతలు స్పందించడం లేదు. దీంతో పార్టీ పరువు, ప్రతిష్టలు బంగాళాఖాతంలో కలుస్తున్నాయని కలవరపడిన తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు నిరసన కార్యక్రమాల మధ్య సాధ్యమైనంత ఎక్కువ గ్యాప్ ఉండేలా ప్లాన్ చేయాలని నిర్ణయించారు. ప్రజల మద్దతు లేకుండా కృత్రిమ నిరసనలు నిర్వహిస్తే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని సొంత పార్టీ కార్యకర్తలు, నేతలు కామెంట్స్ చేస్తున్నారు. మున్ముందైనా పార్టీ నేతల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి.